డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3:30 భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీ అమలుపై చర్చించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను కేబినెట్ ఖరారు చేయనుంది. బడ్జెట్ ప్రతిపాదనలు, గవర్నర్ ప్రసంగంపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. ఫోన్లో రాము, చెప్పండి రామ్, రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుపోతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు మధ్యాహ్నం 3:30 గంటలకి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం భేటీ అవుతుంది. ఈ భేటీకి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు ముఖ్య శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రారంభం భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మొదటి రోజు ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి కూడా క్యాబినెట్ తీర్మానం తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక వనరులు ఎన్ని, ఆర్థిక సమీకరణలు ఎన్ని అనేది గత కొద్ది రోజులుగా మొత్తం శాఖల వారిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పలువురు మంత్రులతో ఆ శాఖల అధికారులతో వరుస సమీక్ష సమావేశాలు జరిగాయి. ఇవాళ కూడా కొన్ని సమీక్ష సమావేశాలు జరిగాయి. అంటే పూర్తి స్థాయి పరిస్థితి అయితే ఒక రకంగా ఉంటుంది. ఈ బడ్జెట్ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయితే ఒక రకంగా ఉంటుంది. కేవలం తాత్కాలికంగా ఎన్నికలు, మళ్ళీ లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఎంత వస్తుంది కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తాత్కాలిక అవసరాల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో వివరాలతో సంబంధం తెలపాల్సి ఉంటుంది. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై కూడా కసరత్తు రేపు క్యాబినెట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.